హాయ్ ఫ్రెండ్స్, వైష్ రెసిపీ ఛానల్కి స్వాగతం. ఈరోజు బరువు తగ్గించడానికి దాల్చిన చెక్కను ఎలా ఉపయోగించాలి, ఎలా వాడితే బరువు తగ్గుతాము వంటి విషయాలను వివరంగా తెలుసుకుందాం. దాల్చిన చెక్కను ప్రాచీన కాలం నుండి మనం ఒక సుగంధ ద్రవ్యంగా వాడుతున్నాం. దాల్చిన చెక్క చెట్ల నుండి తీసిన బెరడును ఎండబెట్టి దాల్చిన చెక్కను తయారు చేస్తారు. దాల్చిన చెక్క మంచి సుగంధం కలిగి ఉంటుంది. మనం ఎక్కువగా మసాలా దినుసుగా వాడుతూ ఉంటాం. దీనిలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు, బ్యూటీ ప్రయోజనాలు దాగి ఉన్నాయి. ఎన్నో అనారోగ్య సమస్యల నుంచి బయటపడడానికి దాల్చిన చెక్క పొడి చాలా బాగా సహాయపడుతుంది. దాల్చిన చెక్కలో ఉండే 41 సమ్మేళనాలు మన శరీరంలో ఎన్నో సమస్యలకు పరిష్కారాన్ని చూపుతాయి. దాల్చిన చెక్క వాడటం వలన ఎన్నో రకాల సమస్యలను తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా అధిక బరువు సమస్యను తగ్గించుకోవటానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. శరీరంలో కొవ్వు పేరుకుపోకుండా చాలా వేగంగా కరగడానికి సహాయపడుతుంది. యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉండటం వలన శరీరం అంతా ఆరోగ్యంగా ఉంటుంది. జీర్ణ ప్రక్రియ బాగా జరిగేలా ప్రోత్సహిస్తుంది. జీర్ణ ప్రక్రియ బాగా సాగితే తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అయ్యి కొవ్వుగా మారకుండా శక్తిగా మారుతుంది. తీసుకున్న ఆహారం బాగా జీర్ణం కాకపోతే కొవ్వుగా మారి అధిక బరువు సమస్యకు కారణం అవుతుంది. అందువల్ల శరీరంలో కొవ్వు పేరుకుపోకుండా ఉండాలంటే తీసుకునే ఆహారం బాగా జీర్ణం అవ్వాలి. అలా జీర్ణం కావటానికి దాల్చిన చెక్క చాలా బాగా సహాయపడుతుంది. పొడిని మనం ఇంటిలో తయారు చేసుకుంటేనే మంచిది. మార్కెట్లో దొరికే పొడిలో కొన్ని రసాయనాలు కలిసే అవకాశం ఉంది. వాటి కారణంగా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. కాబట్టి మనం దాల్చిన చెక్కను మిక్సీలో వేసుకుని మెత్తని పౌడర్గా చేసుకుంటే మంచిది. 15 రోజులకు సరిపడా పౌడర్ చేసుకుంటే మంచి ఫ్లేవర్తో, మంచి పోషకాలతో ఉంటుంది. దాల్చిన చెక్క పొడి ఇలా తయారు చేసుకుంటే పోషకాలు కూడా సమృద్ధిగా ఉంటాయి. ఈ పొడిని మనం ఎలా తీసుకోవాలో చూద్దాం. వేడి నీటిని ఒక గ్లాసులో తీసుకోవాలి. గోరువెచ్చగా కన్నా కాస్త ఎక్కువ వేడే ఉండాలి. ఆ గోరువెచ్చని నీటిలో 1/2 స్పూను దాల్చిన చెక్క పొడి కలపాలి. వేడి నీరు తీసుకున్నప్పుడు మన శరీరంలో కొవ్వు వేగంగా కరుగుతుంది. దాల్చిన చెక్క పొడి వేసి 5 నుంచి 7 నిమిషాల పాటు అలా వదిలేయాలి. 2 నిమిషాలు స్పూన్తో బాగా కలిపి వదిలేయాలి. ఆ తర్వాత స్పూన్తో ఒకసారి కలిపి తీసుకోవాలి. ఈ విధంగా చేయటం వలన దాల్చిన చెక్కలో ఉన్న పోషకాలన్నీ నీటిలోకి చేరతాయి. ఇలా తీసుకోవచ్చు, లేదా వడగట్టి కూడా తీసుకోవచ్చు. ఈ విధంగా తీసుకోవడం వలన బరువు తగ్గించడమే కాకుండా శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఎటువంటి వ్యాధులు రాకుండా కాపాడుతుంది. డయాబెటీస్ ఉన్నవారికి కూడా చాలా మంచిది. డయాబెటీస్ నియంత్రణలో ఉంటుంది. అలాగే దాల్చిన చెక్క అధిక కొవ్వు కలిగి ఉండే ఆహారం కారణంగా వచ్చే దుష్ప్రభావాలను కూడా తగ్గిస్తుంది. కొవ్వు నిల్వ ప్రక్రియలో పాల్గొనే అణువులను తగ్గించడం ద్వారా శరీరంలో కొవ్వు అణువులు పెరగకుండా నిరోధిస్తుంది. అలాగే క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన వ్యాధుల నుంచి మనల్ని రక్షిస్తుంది. క్యాన్సర్ కణాలు ఏర్పడకుండా నిరోధిస్తుంది. కీళ్ళ నొప్పులు, ఆర్థరైటిస్ ఉన్నవారికి కూడా చాలా హెల్ప్ చేస్తుంది. మన శరీరాన్ని బలోపేతం చేస్తుంది. ఆల్జీమర్స్ ఉన్నవారికి వయసు పెరిగే కొద్దీ వచ్చే జ్ఞాపక శక్తి సమస్యలు లేకుండా చేస్తుంది. మైగ్రేన్ వంటి తలనొప్పి ఉన్నప్పుడు దాల్చిన చెక్క నీటిలో కలిపి పేస్ట్గా చేసి పొడిని నుదుటికి రాసుకుంటే మైగ్రేన్ తలనొప్పి తగ్గుతుంది. చూసారుగా ఫ్రెండ్స్, బరువు తగ్గడానికి దాల్చిన చెక్కను ఎలా తీసుకోవాలో. ఈ దాల్చిన చెక్క నీటిని ఉదయం పరగడుపున తీసుకుంటే 2 వారాలు తీసుకునే సమయానికే మీరు దాదాపుగా కేజీ బరువు తగ్గవచ్చు. అనవసరమైన కొవ్వు అంతా కరిగిపోతుంది. కాబట్టి మీరు ప్రతిరోజు దాల్చిన చెక్క నీటిని తీసుకుని అధిక బరువు సమస్య నుంచి బయటపడండి. చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. దాల్చిన చెక్క మనకి ఇంటిలో సులభంగా అందుబాటులో ఉండేదే. ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ కొట్టండి.